ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు 7వ తారీఖు 12వ నెల 2020 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 1 నుంచి 11వ వచనాల వరకు మనం చూసినట్లయితే, ఆ దినముల యందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడు, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేకవేయున్న శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితుడై. ఈ యోహాను ఒంటి రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదటియు ధరించుకునివాడు, మిడతలను అడవి తేనియు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యోధా వారందరూ యొర్దాను నది ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తీసం పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దుకైలలోను అనేకులు బాప్తీసము పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు నీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్తున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను మీకు బాప్తీసం ఇచ్చున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటకెనను నేను పాత్రను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తీసం ఇచ్చును. ప్రియులరా, మరి ఇక్కడ ఈరోజు బాప్తీసం ఇచ్చే యోహానును గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము. మరి బాప్తీసం ఇచ్చే యోహాను మరి క్రీస్తుకు పూర్వము ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వారందరిలో ఆఖరివాడుగా మనం చెప్పవచ్చు. క్రీస్తుని గురించి ప్రకటించినటువంటి ప్రవక్తలు, యెషయా ప్రవక్త కానీ, మీకా ప్రవక్త కానీ, హోషేయ ప్రవక్త కానీ, యిర్మీయా ప్రవక్త కానీ, ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క రాకడను గురించి వారు ప్రవచించారు. అలాగే ఈ యోహాను కూడా దేవుని యొక్క రాజ్యమును గూర్చినటువంటి స్వార్థను ప్రకటిస్తున్నాడు. దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని, యేసు ప్రభువారు మరి ఈ భూమి మీదకి రాబోతున్నాడని మరి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి అంతకుముందు అనేక మంది ప్రవక్తలు వారు ప్రకటించేటప్పటికీ చాలా సంవత్సరాలు వ్యత్యాసం ఉంది ప్రభు పుట్టుకు వారు ప్రకటించిన దానికి. మరి ఈ యోహాను గారు అయితే సాక్షాత్తు దేవుణ్ణే ప్రజలకు చూపించడానికి వచ్చినటువంటి ప్రవక్తగా మనం చూడవచ్చు. ప్రియులారా, అందుకనే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మూడో వచనము, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేకవేయు ఒక నిశ్శబ్దం అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితుడై. మరి దేవుణ్ణి అంతకుముందు దేవుడు వస్తున్నాడు, రాబోతున్నాడు అని చెప్పినటువంటి ప్రవక్తలు కొందరైతే, ఈ ప్రవక్త అయినటువంటి అలాగే యోహాను గారు దేవుణ్ణి ప్రజలకు పరిచయం చేసేటువంటి ప్రవక్తగా మనం చూడవచ్చు. ప్రియులారా, ఎందుకంటే యోహాను గారు బోధన ప్రారంభించేటప్పటికీ యోహాను గారి వయసు 26 సంవత్సరాల వయసు. అంటే 30 సంవత్సరాల తరువాత యేసు ప్రభువారు సువార్తను ప్రకటించడానికి ఆయన బయలుదేరారు. అంతకుముందు తల్లిదండ్రుల వద్ద ఆయన ఉన్నట్లుగా మనం చూడవచ్చు. కానీ యోహాను గారు మరి 26 సంవత్సరముల ప్రాయంలోనే ఆయన సువార్తను
ప్రకటించటానికి బోధించటానికి ఆయన మరి ఏర్పరచబడిన వాడిగా మనం చూడవచ్చు. మరి యోహాను గారు యేసు ప్రభు వారి కంటే 6 నెలలు పెద్దవాడుగా మనం చూడవచ్చు. అలాగే యేసు ప్రభు వారికి దగ్గర బంధువు కూడా. ఎందుకంటే లూకా సువార్త 1వ అధ్యాయము 36వ వచనములు చూసినట్లయితే, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలబడిన ఆమెకు ఇది 6వ మాసము. ప్రియులారా, యేసు ప్రభు వారి తల్లి అయినటువంటి మరియ తల్లి, యోహాను గారి తల్లి అయినటువంటి ఎలిజబెత్తు దగ్గర బంధువులు. యేసు ప్రభు వారు గర్భములో పడేటప్పటికీ 6 నెలల ముందుగానే గర్భము ధరించినట్లుగా మనము ఈ లూకా సువార్తలో చూడవచ్చు. ప్రియులారా, అంటే యోహాను గారు యేసు ప్రభు వారి కంటే 6 నెలలు పెద్దవాడు. అలాగే యేసు ప్రభు వారు 30 సంవత్సరముల ప్రాయములో ఆయన సువార్తను బోధించడానికి ఆయన సువార్తను బోధించడం ప్రారంభించాడు. కానీ యోహాను గారు 26 సంవత్సరముల ప్రాయములోనే బోధించాడు అనడానికి ఆధారం ఏంటంటే లూకా సువార్త 3వ అధ్యాయము 1వ వచనము, అలాగే 2వ వచనము చూసినట్లయితే, తిబెరీ కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యోదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లోసానియా అధిపతిగాను, అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకరియా కుమారుడని యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చెను. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిసము పొందవలనని యోర్దాను నది ప్రాంతంలో అంతటా ప్రకటించుచూ వచ్చెను. ప్రియులారా, ఈ కైసరు ఏలుబడిలో 14వ సంవత్సరములో పిలాతు అధిపతిగా ఉండి, హేరోదు గలిలయకు మరి రాజుగా ఉన్నప్పుడు, అలాగే అన్నా కైప ప్రధానార్జకులుగా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్కు అరణ్యములో ఉన్నటువంటి యోహాను వద్దకు వచ్చినట్లుగా మనం చూడవచ్చు. ప్రియులారా, అంటే సుమారు ఈ లెక్కలను బట్టి 26 సంవత్సరముల ప్రాయంలో దేవుని యొక్క స్వార్థను ప్రకటించడానికి యోహాను గారు బయలుదేరినట్లుగా మనము చూడవచ్చు. అలాగే లూకా శుభవార్త 1వ అధ్యాయము 80వ వచనంలో చూసినట్లయితే, యోహాను శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇజ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను. ఈ అరణ్యములో యోహాను గారు నివసించినట్లుగా మనం చూడవచ్చు. ఎందుకంటే ఆత్మ బలమును పొందుకోవటానికి మరి తన యొక్క శరీర కోర్కెలను, శరీర వాంఛలను అధిగమించటానికి అరణ్యములో ధ్యానములో ఉన్నట్లుగా మనము చూడవచ్చు. శిశువు ఎదిగిన తరువాత ఆత్మయందు బలము పొంది అరణ్యములో నివాసం ఉన్నటువంటి యోహాను వద్దకు దేవుని యొక్క వాక్కు వచ్చి నీవు సువార్తను ప్రకటించమని చెప్పినప్పుడు యోహాను గారు బయలుదేరి సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. ప్రియులారా, యేసు ప్రభు వారు కూడా బాప్తిసము పొందిన తరువాత
ఆత్మపూర్ణుడై 40 దినములు అరణ్యములో ఉన్నట్లుగా మనం చూడవచ్చు ప్రియులారా. దేవుని యొక్క శక్తిని పొందుకోవటానికి, ఆత్మ బలమును పొందుకోవటానికి ఏకాగ్రత అవసరమై ఉన్నదని వీరి జీవన విధానం ద్వారా మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాము. మరి యేసు ప్రభు వారు కూడా ఆత్మ బలాన్ని పొంది అరణ్యములో 40 దినములు ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అంటే ఈ శరీర కోర్కెలను త్యజించటానికి ఏకాగ్రత, ధ్యానము అవసరమై ఉన్నదని యోహాను గారి ద్వారాను, యేసు ప్రభు వారి ద్వారాను మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. యేసు ప్రభు వారు మంచి యువకుడుగా ఉన్నప్పుడే దేవుని యొక్క స్వార్థను ప్రకటించడానికి బయలుదేరాడు. యోహాను గారు మంచి యవ్వన ప్రాయంలోని దేవుని యొక్క రాజ్య స్వార్థను ప్రకటించడానికి బయలుదేరాడు. యోహాను యేసయ్య బంధువులే. యేసు ప్రభువు మెస్సయ్య అని యోహానుకు తెలియదు. యోహాను యేసయ్య బంధువులైనప్పుడు చాలాసార్లు వారు చూచుకుని ఉండవచ్చు. చిన్నతనం నుండి మరియమ్మ గారితో పాటుగా వెళ్ళి యోహాను గారిని, ఎలిజబెత్తో పాటుగా మరియమ్మ గారి ద్వారాగా యేసు ప్రభు వారిని వీరు కలుసుకుని ఉండవచ్చు. కానీ యేసు ప్రభు వారి మెస్సయ్య అని యోహానుకు తెలియదు ప్రియులారా. దేవుని యొక్క వాక్కు అరణ్యములో ఉన్నటువంటి యోహాను గారికి మరి ప్రత్యక్షమై, ఎవని మీద అయితే నా ఆత్మ నిలిచి ఉండుట నీవు చూతువో అతడే మెస్సయ్య అని మరి చెప్పినట్లుగా యోహాను గారే స్వయంగా చెప్తాడు ప్రియులారా. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 29, 33 వచనాల వరకు చూసినట్లయితే, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే మొదటి వాడాయనని నేనెవరిని గూర్చి చెప్పితనో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇజ్రాయేలుకు ప్రత్యక్షమవుటకు నేను నీళ్లలో బాప్తిసమిచ్చుచూ వచ్చితనని చెప్పెను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు, ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని కానీ నీళ్ల బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చేవాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తిని అనెను. ప్రియులారా, యోహాను గారు యేసు ప్రభు వారిని చూచి, యోహాను గారికి అంతకుముందు మరి యేసు ప్రభు వారి కంటే 4 సంవత్సరాల ముందుగా బోధన ప్రారంభించినప్పుడు ఆయనకు అనేక మంది శిష్యులు ఏర్పడినట్లుగా మనం చూడవచ్చు ప్రియులారా. వారితో చెప్తూ ఉన్నాడు, రాబోవు మెస్సయ్య ఎవరు అంటే వస్తున్నాడు అని చెప్తున్నాడు. కానీ యోహాను గారికి తెలియదు ఆయన యేసు ప్రభు వారని, యేసు ప్రభు వారే మెస్సయ్య అని. ఎందుకంటే వారిద్దరూ చిన్నతనం నుండి తెలిసి ఉన్నవారే. కానీ యోహాను గారికి యేసు ప్రభువారే రాబోవు రక్షకుడని తెలియదు. కానీ దేవుని యొక్క వాక్కు అరణ్యములో ఉన్నటువంటి యోహాను గారికి దేవుని వాక్కు ప్రత్యక్షమై, నీవు బాప్తిసం ఇచ్చేటప్పుడు నీ దగ్గరికి
ఒకడు వస్తాడు. ఆ వచ్చినప్పుడు ఆ వచ్చిన మీద ఎవరి మీద అయితే నా ఆత్మ దిగవచ్చుట నీవు చూతువో ఆయనే పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇచ్చేటటువంటి వాడు అని దేవుని యొక్క వాక్కు యోహాను గారికి చెప్పిన ప్రకారముగా యేసు ప్రభు వారు యోహాను వద్దకు బాప్తిసం పొందడానికి వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ పావురం వల్లే దిగవచ్చుట యోహాను గారు చూచి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో చెబుతున్నాడు, ఈయనే దేవుని గొర్రెపిల్ల, ఈయనే లోక పాపములను మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల అని అక్కడ ఉన్న వారితో చెబుతున్నాడు. ప్రియులారా, మరి యేసు ప్రభువుని చూచి యోహాను గారు కూడా ఆశ్చర్యపోయి ఉండొచ్చు. చిన్నప్పటి నుంచి నేను చూచిన వాడే కదా అని భావించవచ్చు. కానీ ఆత్మ ఎవరి మీద అయితే నిలిచి ఉంటుందో అతడే మెస్సయ్య, రాబోవు రక్షకుడు అని దేవుని యొక్క వాక్కు ద్వారా చెప్పబడినటువంటి వాక్యము యేసు ప్రభు వారి పట్ల నెరవేర్చబడినప్పుడు యోహాను గారు ఆశ్చర్యపోయి ఉండవచ్చు. దానిని బట్టే ఇతడైనా రాబోయే మెస్సయ్య అని మరి కొంత ఆశ్చర్యానికి లోనై ఉండవచ్చు. కానీ దేవుని యొక్క ప్రణాళిక తెలిసినటువంటి యోహాను గారు దేవుని యొక్క ప్రణాళికను సిద్ధపరిచేటువంటి క్రమములు అక్కడ ఉన్నటువంటి యూదులకు, అక్కడ ఉన్నటువంటి యోహాను గారి శిష్యులకు మన పాపాల నుండి విమోచింపగలిగేటటువంటి దేవుని యొక్క గొర్రెపిల్ల ఈయనే అని సాక్ష్యం ఇస్తూ చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, అంటే ఈ లోకానికి మరి ఈయనే రక్షకుడని పరిచయం చేసినటువంటి వ్యక్తి యోహాను గారు. ప్రియులారా, యోహాను గారికి యేసు ప్రభు గారికి దగ్గరి బంధుత్వమే కాకుండా ఇద్దరి యొక్క గుణములు కానీ, ఇద్దరి యొక్క జీవన విధానములో కానీ, మాట తీరులో కానీ ఇద్దరికి పోలికలు చాలా ఉన్నాయి. ప్రియులారా, ఎందుకంటే యేసు ప్రభు వారిని గూర్చి అలాగే యోహాను గారిని గూర్చి ముందుగా ప్రవక్తలు ప్రవచించారు. యెషయా ప్రవక్త ప్రవచించాడు యోహాను గారు పుట్టబోతున్నాడని, యేసు ప్రభు వారు పుట్టబోతున్నాడని. అలాగే వారి పుట్టుకను గూర్చి దేవదూత కూడా యేసు ప్రభు వారి యొక్క తల్లిదండ్రులతోనూ మాట్లాడారు. అలాగే యోహాను గారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడాడు. వారి పుట్టుకను గురించి వివరించారు. అలాగే వీరిద్దరూ కూడా శరీర ఆశలను త్యజించటానికి అరణ్యవాసము చేసిన వారి. బాప్తిస యోహాను అరణ్యవాసం చేశాడు 40 రోజులు ఆత్మబలం పొందుకోవటానికి. యోహాను గారు కూడా యేసు ప్రభు వారు కూడా అరణ్యవాసం చేశారు. అంటే ఏకాగ్రతతో దేవుని యొక్క బలాన్ని పొందుకోవటానికి ఏకాగ్రత కోసము అరణ్యవాసం చేసినట్లుగా మనం చూస్తున్నాము. అంటే ఇద్దరికి దగ్గర పోలికలు. అలాగే ఇద్దరు కూడా బాప్తిసం ఇచ్చారు. మారు మనసు పొంది మీ పాపాలను ఒప్పుకొని మేము ఇచ్చేటటువంటి బాప్తిసం పొందినట్లయితే మీరు పాపాల నుంచి విముక్తి చెందుతారని అక్కడ ప్రజలకు బోధించి యోహాను గారు బాప్తిసం ఇచ్చారు. యేసు ప్రభు వారు కూడా బాప్తిసం ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు. అంటే ఇద్దరికి కూడా పాపాలు క్షమించేటటువంటి అధికారం ఉంది. ఇద్దరితో కూడా దేవుడు మాట్లాడాడు. ఇద్దరు కూడా ఆత్మబలాన్ని పొందారు. ఇద్దరూ చంపబడ్డారు. ఇద్దరూ గొప్పవారి. మరి ఇద్దరు కూడా అప్పటి రాజు అయినటువంటి హేరోదును
తప్పుపట్టారు. హేరోదు చేస్తున్న తప్పులను వారు ఖండించారు. యోహాను గారు ఏమన్నారంటే, హేరోదు తన తమ్ముడైనటువంటి ఫిలిప్పు భార్యను మరి ఉంచుకుంటూ న్యాయం కాదని హెచ్చరించాడు. రాజుని ఇంకా ఎవరైతే కానీ తప్పును తప్పులా ఖండించినటువంటి వ్యక్తి యోహాను గారు. అందుకని యోహాను గారిని చెరసాలలో వేయించాడు హేరోదు రాజు. అలాగే యేసు ప్రభు వారు కూడా హేరోదు రాజును ఖండించాడు, అతను చేసినట్టు తప్పును. హేరోదు రాజు కొంతమంది మనుషులను యేసు ప్రభు వారి దగ్గరికి పంపినప్పుడు యేసు ప్రభు వారు హేరోదు రాజును గుర్చి ఒక మాట అంటాడు, వెళ్ళి ఆ నక్కతో ఎలాగూ చెప్పుడి అని. లోకాసువార్త 13వ అధ్యాయము 31వ వచనము. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవెక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఎలాగూ చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దెయ్యములను వెళ్ళగొట్టుచు స్వస్థపరచుచు ఉండి 3వ దినమున పూర్ణ సిద్ధి పొందేదను అని హేరోదు రాజుకు భయపడకుండా హేరోదు రాజును ఆ నక్కతో, జంతువుతో పోలుస్తూ యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నాడు. అంటే హేరోదు రాజును ఇద్దరు కూడా యోహాను గారు వ్యతిరేకించాడు, యేసు ప్రభు వారు వ్యతిరేకించారు. ఇద్దరి గుణములు కూడా, భావనలు కూడా, అధికారములు కూడా ఒకటే, ఖండించే తత్వము ఒకటే. అయినా కానీ యేసు ప్రభు అంత గొప్పవాడిని కాదని యోహాను గారు తగ్గించుకున్నటువంటి విధానమును మనం చూడవచ్చు. ప్రియులారా, మనమైతే దేవుని యొక్క బలాన్ని నేను పొందాను, దేవుని యొక్క ఆత్మను నేను పొందాను, దేవుని యొక్క శక్తిని నేను పొందాను, నేను బాప్తిసం ఇస్తున్నాను, దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటిస్తున్నాను, యేసు ప్రభు వారు నేను ఇద్దరికీ కూడా ప్రవక్తలు ప్రవచించారు, ఇద్దరి పుట్టుకల గురించి గాబ్రియేల్ దేవదూత చెప్పింది. మరి అయితే మేమిద్దరము సమానమే అని యోహాను గారు భావించలేదు. ప్రియులారా, యోహాను గారిలో ఉన్నటువంటి గుణమును మనం చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యం ఏదైతే చెప్పిందో, దేవుని వాక్యం ఏదైతే బోధించిందో దానిని పాటించినట్లుగా మనం చూడవచ్చు. ప్రియులారా, ఎందుకంటే ఎవరైతే ఎవరి మీదైతే నా ఆత్మ ఉంటుందో ఆయనే నా కుమారుడు, ఈ లోకాన్ని పాపాల నుండి రక్షించేటువంటి వాడని దేవుని యొక్క వాక్యం ఏదైతే చెప్పిందో, యేసు ప్రభు వారు కనిపించినప్పుడు ఇతను నా బంధువే కదని, దేవుని వాక్కు నాతోడు మాట్లాడింది అనేటువంటి గర్వం లేకుండా, నేను ఆత్మను పొందానేటువంటి గర్వం లేకుండా, యేసయ్య నేను ఒకటే కదా అనేటువంటి భావన లేకుండా, నేను క్రీస్తును కానని, ప్రవక్తను కూడా కానని తను తాను తగ్గించుకున్న విధానాన్ని మనము చూడవచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయము 19-27 వచనాలు. నీవెవడవని అడుగుడుకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగననక ఒప్పుకొనును, క్రీస్తును కానని ఒప్పుకొనును. కాగా వారు, మరి నీవెవరవని, నీవు ఏలియావా అని అడుగగా అతడు కానను. నీవు ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరం ఇచ్చెను. కాబట్టి వారు, నీవెవరవు, మమ్ము పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వలను కనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనిచున్నావని అతన్ని అడిగింది. అందుకతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభువు త్రోవ సరళము చేయుడని అరణ్యములో ఎలుగెత్తు ఒక శబ్దము అని చెప్పాను. మరి ఇంకను కింద చూసినట్లయితే, పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు, వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిసమిచ్చున్నావన్నతడుగా,
యోహాను, నేను నీళ్లతో బాప్తిసమిచ్చుకున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు. ఆయన చెప్పుల వారును విప్పుడుకైనను నేను యోగ్యుడును కానని వారితో చెప్పెను. ప్రియులారా, మరి యేసు ప్రభు వారి ముందు యోహాను గారు ఎంతగా తగ్గించుకున్నాడో మరి మనం చూడవచ్చు. మరి ఈనాటి బోధకులు కానీ విశ్వాసులు కానీ మరి కొందరు వారే గొప్ప చేసుకుంటూ దేవుడు నాతోటే మాట్లాడు, నేనే గొప్పవాడిని అని చెప్పుకుంటున్నటువంటి ఈ రోజుల్లో అటువంటి విశ్వాసులు కానీ బోధకులు కానీ ఉన్నటువంటి ఈరోజు యోహాను గారిని చూచి మనము నేర్చుకోవలసింది ఏంటంటే తగ్గించుకునేటటువంటి తత్వము. దేవుని యొక్క మార్గాన్ని మరి దేవుడే హెచ్చింపబడాలనేటువంటి తత్వాన్ని మరి యోహాను గారి ద్వారా మనము నేర్చుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. ఎందుకంటే దేవుడే హెచ్చింపబడాలి, అంతేగాని మనము హెచ్చింపబడాలని మనము కోరుకోకూడదని, మనము దేవుణ్ణి హెచ్చించే వారిగా జీవించాలని యోహాను గారు మనకు బోధిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఇంకను మరి యోహాను గారు దగ్గరికి మరి కొంతమంది వచ్చారు, ఆయన శిష్యులు. మరి ఆయన శిష్యులు వచ్చి యోహాను గారితో అంటున్నారు, ఏమంటున్నారంటే, యోహాను శుభవార్త 3వ అధ్యాయము 26వ వచనం, కనుక వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండనో నీవెవని గూర్చి సాక్ష్యమిచ్చుతావో ఇదిగో ఆయన బాప్తిసమిచ్చున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. అందుకు యోహాను ఇట్లను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితే గాని ఎవడును ఏమీను పొందనేరడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్లు మీరే నాకు సాక్షులు. ఇక్కడ 30వ వచనం, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. పైనుండి వచ్చేవాడు అందరికంటే పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూసంబంధమైన సంగతులను గురించి మాట్లాడును. పరలోకం నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి తను కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ప్రియులారా, యోహాను వద్దకు ఆయన శిష్యులు వచ్చి యేసు ప్రభువారి దగ్గరికి మరి ప్రజలందరూ వెళుతున్నారు, ఆయన బోధన వింటున్నారు, ఆయన బాప్తిసం ఇస్తున్నాడు అని చెప్పినప్పుడు యోహాను గారు, అదేంటి నా దగ్గరికి వచ్చేవాళ్ళు అక్కడికి వెళ్ళటం ఏంటి అని మరి యేసు ప్రభువారిని చూచి ఈర్ష్యపడలేదు ప్రియులారు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని యోహాను గురించినటువంటి సాక్ష్యాన్ని బట్టి ఈరోజు నీవు నేను తెలుసుకోవలసినది, నేనే బోధకుడినని, నేనే మంచి విశ్వాసనని, నేనే గొప్ప పొందాలని, నేనే సంఘ పెద్దగా ఉండాలని, నాకే గౌరవాభిమానాలు నాకే ఇవ్వాలని మనము కోరుకోకూడదు. ప్రభువుకు చెందాలని మనము కోరుకోవాలి. ఏ ఘనత వచ్చినా ఏ ప్రభువుకే రావాలి, ప్రభువుకే చెందాలి అని మనము చెప్పేవారిగా ఉండాలి. నేను నా యొక్క విశ్వాసం మూలంగా దేవుడు నన్ను దీవించాడు, నా యొక్క భక్తి ద్వారా నాకు ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయి, నేను తప్ప మిగతా వారు మరి అటువంటి వారు ఇటువంటి వారు అని చెప్పుకునేటువంటి విశ్వాసులు బోధకులు యోహాను గారిని చూచి
నేర్చుకోవలసినది దేవుడు హెచ్చవలసి ఉన్నది, మనము తగ్గవలసి ఉన్నది. అందుకనే యేసు ప్రభు వారు యోహాను గారు వచ్చి చెబుతూ ఉంటాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం, స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ప్రియులారా, ఇక్కడ స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు లేడని స్వయంగా యేసు ప్రభువే చెప్తున్నాడు. కానీ మరలా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అని చెప్తున్నాడు. అంటే యోహాను గారు స్త్రీలు కనిన వారిలో గొప్పవాడే అంటున్నాడు, కానీ పరలోక రాజ్యములో అత్యల్పుడు యోహాను కంటే గొప్పవాడు అంటాడంటే, యోహాను పరలోక రాజ్యంలో మంచి స్థానము లభించిందా లభించలేదా అనే దానిని మరి రాబోయేటువంటి సమయం ఎక్కువైంది కనుక రాబోయేటటువంటి వీడియోలో మీకు దానిని వివరిస్తాను. బాప్తిసం ఇచ్చి యోహాను గూర్చి మరి 2వ వీడియోలో మీకు వివరిస్తాను. ప్రియులారా, ఈరోజు బాప్తిస యోహాను ద్వారా మనము నేర్చుకోవలసినది, దేవుడు హెచ్చవలసి ఉండాలి, మనము తగ్గవలసిన వారు. మన ద్వారా అనేక క్రియలు, అనేక గొప్ప సూచక్రియలు జరగవచ్చు, గొప్ప స్వస్థతలు జరగవచ్చు, కానీ అవన్నీ కూడా ప్రభువుకు ఘనత తెచ్చే వారిగాను, ఘనత తెచ్చే క్రియగాను ఉండాలి తప్ప మనము గొప్పవారిగా మనము భావించుకోకూడదు ప్రియులారా. మనం హెచ్చించుకోకూడదు ప్రియులారా. యోహాను వలె తగ్గింపు గుణమును కలిగిన వారమై ఉండాలి. యోహాను వలె ఖండించేటటువంటి బోధ కలిగి ఉండాలి. యోహాను వలె మరి దేవుని బలాన్ని, ఆత్మను పొందుకోవటానికి ఇహలోక ఆశలను, శరీరాశలను మరి త్యజించుకునేవారిగా ఉండాలి. ఆయన మిడతలను, తేనెను తింటూ, అలాగే వస్త్రాలను కూడా తోలుదట్టిని ధరించుకొని నిరాడంబరంగా జీవించినటువంటి వ్యక్తి. మరి అటువంటి గుణములను మనము కలిగి ఉండాలి. కానీ అంతటి గుణము కలిగినటువంటి యోహాను గారు మరి చెరసాల్లో బంధింపబడినప్పుడు తొట్టుపట్టు. దాన్ని నా 2వ వీడియోలో మీకు వివరిస్తాను. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. అందరికీ వందనాలండి.